18 సంవత్సరాలుగా బలహీనంగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఎంత మాత్రము నిలబడలేక వంగిపోయినా, వాడిపోతున్నా, అన్ని విధాల ఓడిపోయినా ఆ స్త్రీని దేవుడు చూశాడు. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. అన్ని విధాలా ఓడిపోయావు, వాడిపోయావు, వంగిపోయావు, ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆ రోజు ఆ స్త్రీని యేసయ్య పిలిచాడు, అమ్మా నా దగ్గర రా తల్లి. ఎంతకాలం వంగిపోయి జీవిస్తావు? ఎంతకాలం పాపానికి లొంగిపోయి జీవిస్తావు? ఎంతకాలం పాపానికి బానిసగా జీవిస్తావు? నా దగ్గరికి రా తల్లి, నిన్ను బాగు చేస్తా. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరుడా, నా దగ్గరికి రా, నిన్ను బాగు చేస్తా, నిలబడేవాడిగా చేస్తా, నిన్ను నిలబెడతా, నా సాక్షిగా నిలబెడతా, నా సాధనంగా నిలబెడతా, నా సేవకుడిగా నిలబెడతా. నా దగ్గరకు వస్తే చాలు. అమ్మా నా దగ్గరికి రా. ఆ రోజు 18 సంవత్సరాలుగా వంగిపోయినటువంటి ఆ స్త్రీ, బలహీనపరుచు ఆత్మ కలిగిన ఆ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య ఆమెలో ఉన్న బలహీనపరుచు దయ్యాన్ని ఏం చేశాడు? ఆమె నుంచి వేరు చేసి పడేశాడు, దూరపరిచి పడేశాడు. ఎప్పుడైతే ఆ బలహీనపరుచు ఆత్మను యేసయ్య బంధించాడో వంగిపోయిన ఆమె కాస్త ఏమైందట? చక్కగా నిలబడగలిగింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను చక్కగా నిలబడాలని ఆశపడుతున్నా, ప్రభువు కొరకు నిలబడాలని ఆశపడుతున్నా, మా బంధువుల మధ్య, మా స్నేహితుల మధ్య, మా కుటుంబ సభ్యుల మధ్య, ఉద్యోగం చేస్తున్న చోట, చదువుకుంటున్న చోట ప్రభువు కొరకు రోషం కలిగిన సాక్షిగా నిలబడాలని ఆశపడుతున్నా, అపవిత్రమైన మనుషుల మధ్య, అపవిత్రమైన సమాజంలో నేను దేవుని బిడ్డగా నిలబడాలని ఆశపడుతున్నా. అన్ను ఆశపడుతున్నట్లయితే నా దేవుడు నీకు ఆ శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చేయాల్సిందల్లా ఆయన పిలిచినప్పుడు వస్తే బాగుండు. ఎన్నోసార్లు దేవుడు నిన్ను పిలిచాడు, నేను బాగు చేయాలని, బలాన్ని ఇవ్వాలని, బలవంతుణ్ణి చేయాలని. కానీ నువ్వు రాకుండా వెనుకంజ వేశావు. ఈరోజు దేవుడు నిన్ను మరొక్కసారి పిలుస్తున్నాడు. రా, బలవంతునిగా మారుస్తా, నీకు బలాన్ని ఇస్తా. పావులు పట్టే వాళ్ళు ఉంటారు, తెలుసు కదా. మీకు ఎక్కడైనా పాము కనిపించింది అనుకోండి, పావులు పట్టే వాళ్ళని పిలిపిస్తారు. వాడు వస్తాడు. వాడు వచ్చినప్పుడు కొన్ని శబ్దాలు చేసినప్పుడు ఈ పాము ఏం చేస్తుంది? బుస్స ఏమిటి? బుస్సు కొడతా ఉంటుంది, బుస్సు కొడతా ఉంటుంది, బుస్సు కొడతా ఉంటుంది. మనమేమో దూరంగా ఉండి చూస్తాం. వాడు చాలా దగ్గరగా ఉంటాడు. వాడి దగ్గర ఒక వనమూలిక ఉంటుంది. అది బుస్సు కొడతా ఉన్నప్పుడు ఆ వనమూలికలను చూపిస్తూ ఉంటాడు. బుస్సు కొడతా ఉండదు 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 చూపిస్తూ ఉంటాడు. ఏమైంది? ఆ బుస్స ఏమైందండి? ఆ వనమూలిక చూపించేసరికి బుస్సగాస్తా నీరు గారిపోయింది, కామైపోయింది. ఎందుకంటే ఈ బుసగొట్టేటటువంటి పామును లోపరుచుకోగలిగిన శక్తి ఆ వనమూలికలో ఉంది. అది చూపించినప్పుడు ఎంత బుసగొడుతున్నా సరే ఆ పాములు పట్టేవాడు ఎదుట ఇది లొంగిపోతుంది. మనలో కొంతమంది అంతే. దేవుని మందిరంలో బుసగొడతా 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 ఉంటారు. సైతాన్ గారు అంటాడు, కొట్టు కొట్టు, ఎంత కొడతావు అంత కొట్టు, నువ్వు బయటికి రా, నీ సంగతి నేను చూసుకుంటా. నీ ఎదుట ఏది చూపిస్తే నువ్వు నాకు లొంగిపోతావో నాకు తెలుసు. ఎవరిని చూపిస్తే లొంగిపోతావో నాకు తెలుసు. దేన్ని చూపిస్తే లొంగిపోతావో నాకు తెలుసు. ఎలాంటి పరిస్థితి తీసుకొస్తే నువ్వు లొంగిపోతావో నాకు తెలుసు. రా బయటికి. నువ్వు ముందు నువ్వు ఇక్కడ బుసలు కొట్టేసి ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి వాడి ముందు లొంగిపోతున్నావు, లోబడిపోతున్నావు. ఆ తర్వాత మళ్ళీ మందిరానికి వచ్చి ప్రభువా నన్ను క్షమించాయి, పరిశుద్ధంగా జీవించాలని ఆశపడ్డాను ప్రభువా. ఏమైంది? లొంగిపోయాను ప్రభువా, పడిపోయాను ప్రభు. ఎంతకాలం ఏడుస్తాయి ఇట్లాగా? ఎంతకాలం ఇది? బలహీనంగా ఉన్నట్లయితే సైతాను నిన్ను బానిసను చేసి పడేస్తాడు అంటున్నాడు దేవుడు. అమాలేకులు మీకు జ్ఞాపకం ఉన్నారా? వాళ్ళ తత్వం ఏంటో తెలుసా? మీరు
వాగ్దాన భూమిలోనికి వెళ్తున్నప్పుడు, వెళ్ళే ప్రయాణం చేస్తున్నప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా? బలహీనంగా ఉన్న వారి మీద అమాంతంగా దాడి చేశాడు. అలసిపోయి ఉన్న వారి మీద దాడి చేసి వారిని పట్టుకెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. ఇది శత్రు యొక్క విధానం. సైతానుకు లొంగిపోయి, బానిసవైపోయి, బందీవైపోయి ఎంతకాలం ఈ జీవితం? ఎంతకాలం? ఈరోజు ప్రభువుకు ఒక అవకాశం ఇస్తే ఎంత బాగుంటుంది. సంగమా వినో, నువ్వు బలహీనంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు బలహీనంగా ఉన్నావంటే సైతాను నిన్ను బంధించి పడేస్తాడు, బానిసను చేసి పడేస్తాడు. సంసోను ఎంత బలాఢ్యుడండి. 1000 మంది పురుషుల్ని చంపగలిగాడు, కానీ ఒక అమ్మాయి విషయంలో మాత్రం చేతగాని వాడిగా దొరికిపోయాడు. ఏ అమ్మాయి విషయంలో అయితే సంసోను దొరికిపోయాడో అదే అమ్మాయిల విషయంలో ఆఖరికి బందీ అయిపోయాడు. ఆ తర్వాత చెప్పండి, బలైపోయాడండి. ఈరోజు ఏదైతే నిన్ను బంధించిందో, బలహీనపరుస్తుందో, బంధిస్తుందో, బానిసగా మార్చిందో, అదే నిన్ను బలి తీసుకోక మునిపే ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క క్షమాపణ కోరుతావా? అవునన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బలహీనంగా ఉన్న వారిని బానిసలుగా మార్చి, బంధించి, బజారుకి ఈడ్చి బలివ్వాలి, బలి చెయ్యాలి అని ఆశించే సైతాను యొక్క తంత్రము నుండి నాయన నీ బిడ్డలను విడిపించువా. 18 సంవత్సరాలుగా ఎంత మాత్రము నిలబడలేనటువంటి బలహీనపరచు దెయ్యము పట్టిన స్త్రీ నీ సన్నిధికి వచ్చినప్పుడు ఆమె బలహీనతను చూసి ఆమెను పిలిచి, అమ్మా నా దగ్గరికి రా, బలహీనపరచు ఆత్మను బంధిస్తా. అయ్యా, ఈరోజు నీ బిడ్డలు ప్రభు నీ దగ్గరకు వచ్చారయ్యా. మాలో ఉన్న ప్రతి బలహీనతను, సైతాను మాలో విత్తిన ప్రతి పాపిష్టి విత్తనాన్ని ఈ సమయంలో నాయన వేరుతో సహా తీసేసి, ప్రతి విధమైన బలహీనత నుండి, బానిసత్వము నుండి, బంధకాల నుండి మమ్మల్ని అందరినీ కూడా విడిపించి, అయ్యా మేము నీ కొరకు నిలబడే జీవితం దయచేయండి, నిన్ను మహిమపరిచే జీవితం దయచేయండి. ఇది మొదలుకొని నాయనా నీ సాక్షిగా జీవించే కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.